ఇంగ్లాండ్ టీమిండియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభమవుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లే వేదికగా జరగబోతోంది. దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఫస్ట్ సిరీస్ ఇది. అలానే కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సిరీస్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది. అలానే ఈ ఇంగ్లాండ్ సిరీస్తోనే WTC 2027 ఎడిషన్కు తెరలేవబోతుంది. అనుభవం తక్కువ, బాధ్యత ఎక్కువ. ధోనీలానే సక్సెస్ అవుతాడా? కోహ్లీ ధోనీ వల్ల కానిది గిల్ సాధిస్తాడంటూ కపిల్ జోస్యం. ఐదు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టు శుక్రవారం నుంచి మొదలవుతుండగా టీమిండియా ప్రదర్శనపై తొలిసారిగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ ఆట తీరుపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సీనియర్లు రిటైర్ అయిన తరుణంలో యువతరం టీంలో ఎంట్రీ ఇచ్చింది. ఇదో రకంగా సంధి దశ కాగా ఈ గ్యాప్ ని శుభ్మన్ గిల్ ఎలా ఫిల్ చేస్తాడో చూడాలి. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న అనుభవమే తప్ప గిల్ కి కనీసం వైస్ కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా లేదు. గిల్ కి కెప్టెన్సీ అప్పగించిన తరువాత అతను అందుకున్న పెద్ద ప్రశంస ధోనీ, కోహ్లీ చెయ్యలేనిది గిల్ చేస్తాడంటూ కపిల్ దేవ్ ప్రశంసల్లో ముంచెత్తడమే. ఇంగ్లండ్ను సొంత పిచ్లపై ఎదుర్కోవాలంటే స్ట్రాటజీ అవసరం. ఇంగ్లండ్ బజ్బాల్ కు మన టీమిండియా గతంలో దీటైన సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి దూకుడుగా ఆడే బ్యాటర్లు, కరుణ్ నాయర్ లాంటి టెస్ట్ స్పెషలిస్టులు బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ సెగ్మెంట్ చూసుకుంటారు. అలానే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్లు కాగా సమయానికి తగినట్లుగా ఆడితే ఇంగ్లాండ్ టీంని ఈజీగా ఓడించవచ్చు. అయితే చెప్పుకున్నంత ఈజీ అయితే కాదుగాని అసాధ్యం మాత్రం కాదు. MS ధోనీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. సీనియర్లను కాదని సెలెక్టర్లు భారత జట్టు సారథిగా MS ధోనీని నియమించారు. తరువాత మిస్టర్ కూల్ సారథ్యంలోనే టీమిండియా ఎన్నో కప్లు సాధించింది. ఈ కోణంలోనే కపిల్ ధోనీ, విరాట్ సాధించనిది గిల్ సాధిస్తాడని చెప్పి ఉంటాడు. టీమిండియా చివరిసారిగా 2007లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో గెలిచిన టీమిండియా ఆ తరువాత 2014, 2018, 2022 పర్యటనల్లో విజయాన్నందుకోలేకపోయింది. అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా మళ్లీ కపిల్ దేవ్ సారథ్యంలో 1986లో గెలుపొందింది. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ సారథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.